ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగం జాతీయ సలహాదారులు భారతీయ జీవిత బీమా సంస్థలో నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికే విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలేటి దామోదర్ గుప్తా జన్మదినం సందర్భంగా తాము చేసిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా వారు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ తినిపించడం తమ అదృష్టమని అన్నారు। వారు కూడా సహపంక్తితో తమతో కలిసి భోజనం చేశారని తెలిపారు। వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మరిన్ని పదోన్నతులు పొందాలని వారు ఆకాంక్షించారు। ఈ కార్యక్రమాన్ని ధనా క్రాబ్స్ అధినేత ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట రవి కుమార్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో వారు కూడా సహపంక్తిలో తమతో కలిసి భోజనం చేశారని తెలిపారు। వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మరిన్ని పదోన్నతులు పొందాలని వారు ఆకాంక్షించారు। ఈ కార్యక్రమాన్ని ధనా క్రాబ్స్ అధినేత ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పబ్బతి వెంకట రవి కుమార్ ప్రారంభించారు। కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ విభాగం అధ్యక్షులు కార్యదర్శులు ఊరా బాబురావు, చక్రపాణి, తెలంగాణ అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధ్యక్షులు మూరంశెట్టి శ్రీనివాస్, నార్లా దీపక్, కౌటికే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు। భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న సందర్భంలో ఎంతోమందికి అన్నదానం చేయాలనే కోరిక నాకుంటుంది। మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారుడిగా ఉన్న నేను మరి ఈరోజు మన పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారి 61వ జన్మదినోత్సవం సందర్భంగా వారు కోరిన మేరకు నేను గాంధీ ఆసుపత్రి వద్ద ఒక 1000 మందికి భోజనాలు సమకూర్చడం జరిగినది। ఇక్కడ మధ్యాహ్నము 1 o'clock భోజనాలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నము 3 గంటల వరకు కంటిన్యూగా నాన్ స్టాప్గా 1000 మంది భోజనం చేయడం జరిగినది। మరి ఈ కార్యక్రమానికి పబ్బతి వెంకట రవికుమార్ గారు ధనా క్రాప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అధినేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు। పబ్బతి వెంకట రవికుమార్ గారు మరి ఎంతో పెద్ద దానకరుణుడని అందరికీ తెలుసు। వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। అలాగే మరి ఈనాటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న కోలేటి దామోదర్ గారు సమయానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు కేక్ కటింగ్ కూడా చేసి మాతోనే సహపంక్తిగా భోజనం చేయడము మా అదృష్టంగా భావిస్తున్నాము। మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ